విఘ్నేశ్వరాయ నమః. శ్రీమాత్రే నమః. దేవీ భాగవతానికి సంబంధించిన కథలలో హరిశ్చంద్రుని యొక్క గాథను తెలుసుకుంటూ ఉన్నాము. హరిశ్చంద్రుడు భార్య దుఃఖించింది. ప్రపంచమంతా ఏలి బ్రాహ్మణులకు అంతులేని దానాలిచ్చి సత్యసంధుడని కీర్తి తెచ్చుకొని ఇంద్రుడికి విష్ణువుకు సమానుడని అనేక సార్లు అందరి చేత అనిపించుకున్న వాడికి ఇలాంటి దుస్థితి ఎందుకు కలిగిందో ఆమెకు అర్థం కాలేదు. దుఃఖావేశంలో ఆమె కూడా మూర్ఛపోయింది. తల్లిదండ్రులు ఇలా మూర్ఛలో ఉంటే కొడుకు రోహితుణ్ణి ఆకలి బాధిస్తుంది, నాలుక ఎండిపోతుంది, తింటే గాని ప్రాణం నిలిచేటట్లు లేదు. తనకేదైనా కావాలని వాడు తల్లిదండ్రులను ఏడుస్తూ అడుగుతున్నాడు. అంతలో విశ్వామిత్రుడు యముడిలాగా వచ్చి మూర్ఛపోయి ఉన్న హరిశ్చంద్రుడి ముఖాన చన్నీరు చల్లి స్పృహ తెప్పించి, అన్నమాట నిలుపుకోదలిస్తే నా దక్షిణ నాకియ్యి, సూర్యాస్తమయం లోపల నా దక్షిణ నాకు ఇవ్వకపోయావో నేను నిశ్చయంగా శపిస్తాను అన్నాడు రౌద్రంగా. విశ్వామిత్రుడు ఇలా అని వెళ్ళిపోయిన కొద్దిసేపటికి అటుగా ఒక బ్రాహ్మణుడు వేదాధ్యయనపరుడు వచ్చాడు. అతని వెనుక చాలామంది బ్రాహ్మణులు ఉన్నారు. హరిశ్చంద్రుడి భార్య ఆ బ్రాహ్మణ్ణి చూసి తన భర్తతో చాలామందిని వెంట వేసుకుని వస్తున్నాడు ఆ బ్రాహ్మణుడు. అతన్ని అడిగితే డబ్బు ఇస్తాడేమో, రాజు మిగిలిన 3 వర్ణాల వారికి తండ్రి వంటివాడు గనుక కొడుకుల నుంచి ధనం పుచ్చుకోవడం తప్పేమీ ఉండదు అంది. దానికి హరిశ్చంద్రుడు, క్షత్రియ జన్మ ఎత్తి నేను చెయ్యి జాచి ఎలా యాచిస్తాను? పుచ్చుకునే అధికారం బ్రాహ్మణులకే ఉంటుంది. వారు మిగిలిన వర్ణాల వారికి గురువులను యాచించరాదు కదా అన్నాడు. కాలము యోగము అనే వాటిని బట్టి మానవ అవమానాలు దానం ఇచ్చి పుచ్చుకోవటాలు జరుగుతాయి. కాకపోతే ధర్మాన్ని పోషించవలసిన బ్రాహ్మణుడు ఇంత దురన్యాయం చేస్తాడా అంది రాణి. దానికి హరిశ్చంద్రుడు, దేవి, కత్తితో నాలుకైనా కోసేసుకుంటాను గాని ఒకరిని దేహి అని అడుగుతానా? త్రిశంకుడి కొడుకు అంత ధైన్యమా? చేతనైతే భుజబలంతో ధనం సంపాదిస్తాను గాని యాచించి డబ్బు సంపాదించును అన్నాడు. యాచించటానికి అభ్యంతరమైతే నన్ను అమ్మి నీ కీర్తి కాపాడుకో. అమ్మినా అందలమెక్కించినా దించినా అన్నిటికీ భార్య అనే వస్తువు పనికి వస్తుంది కదా అని భార్య అనేసరికి హరిశ్చంద్రుడికి దుఃఖం పొర్లి వచ్చింది. అది చూసి ఆమె హరిశ్చంద్రుని ఓదార్చుతూ, జూదానికి కాదు, తాగుడికి కాదు, భోగానికి కాదు, సత్యం నిలబెట్టుకునేటందుకు భార్య నమ్మటం తప్ప అంటూ అనేక విధాల నచ్చజెప్పి హరిశ్చంద్రుని ఒప్పించింది. అప్పుడు హరిశ్చంద్రుడు ఆమెతో, సరే, నీ మాట విని ఎవడూ చేయని పని చేస్తాను. ఏ యుగంలోనైనా భార్య నమ్ముకున్న పాపాత్ముడు ఉంటాడా? భాగ్యహీనుని గనుక నలుగురిలోనూ తలవంపులు అయ్యే పని చేయక తప్పదు అన్నాడు. అతను తన భార్యను ఒక చోట నిలబెట్టి గద్గద స్వరంతో దారిన పోయేవారితో ఇలా అన్నాడు. నాగరికులారా, కరుణామయులారా, ఈమె నా భార్య. ఎవరైనా కొనదలిస్తే అమ్ముతాను. తగిన డబ్బు ఇవ్వగలవారుంటే ముందుకు రండి. త్వరలోనే అతని చుట్టూ వింతగా జనం పోగే భార్యను అమ్ముకోవలసినంత అగత్యం ఏమొచ్చిందని అడిగారు. వారికి హరిశ్చంద్రుడు, అయ్యా, సగం చనిపోయి ఈ పాడు పనికి ఒడిగట్టాను. పాపాత్ముణ్ణి, పరమ కిరాతకుడైన రాక్షసుడు లాంటివాణ్ణి. నా పేరు తలిస్తేనే పాపం. అలాంటి నన్ను గురించి మీకు దేనికి? కావలిస్తే ఈమెను తగిన ధర ఇచ్చి కొనుక్కోండి అని గట్టిగా అరుస్తూ చెప్పాడు. విశ్వామిత్రుడు మరొక ముసలి బ్రాహ్మడి రూపంలో వచ్చి, డబ్బు కట్టుకుపోయినంత ఉంది. పెళ్ళాం మహాసుకుమారి, పని చేయలేక చాలా అవస్థపడుతూ ఉంది. అడిగినంత ధనం ఇస్తాను. నిజంగా నీ భార్యను నమ్ముతావా అని అడిగాడు. హరిశ్చంద్రుడికి జవాబు చెప్పటానికి నోరు రాలేదు. మళ్ళీ విశ్వామిత్రుడే, 32 లక్షణాలు గల స్త్రీ విలువ 1 కోటి అని, పురుషుడి విలువ అర్బుదం అంటే 1000 కోట్లు అని శాస్త్రాలు చెబుతున్నాయి కనుక ఈ స్త్రీని ఆ ధరకు కొని ఇంటికి తీసుకుపోతాను అన్నాడు. హరిశ్చంద్రుడికి నోటమాట రాలేదు. బ్రాహ్మణుడికి కోపం వచ్చింది. అతను డబ్బు హరిశ్చంద్రుడి ముందు పోసి అతని భార్యతో, నీవు ఇప్పుడు నా దాసి, పద పోదాం అంటూ జుట్టుపట్టి లాగాడు. తనను బలత్కారంగా ఈడ్చుకుపోతున్న బ్రాహ్మణుడితో, అయ్యా, నన్ను విడిచిపెట్టు, నేను నా కొడుకును విడవలేను, పతివ్రతను, నన్ను తాకకు అంది. రోహితుడు కూడా అమ్మా అమ్మా అని పెద్దగా ఏడ్చాడు. తల్లి వెంటపడి, పో అని బ్రాహ్మణుడు కుర్రవాణ్ణి కొట్టాడు. అది చూసి హరిశ్చంద్రుడి భార్య బ్రాహ్మణుడితో, అయ్యా, నన్ను కొన్నట్టుగానే నా కొడుకును కూడా కొను. నాకు వాడక్కడే కొడుకు. వాడికి దూరమై నేను పని పాటలు సరిగా చేయలేను అంది. దానికి ఆ బ్రాహ్మణుడు ఒప్పుకొని, రోహితుడు మగవాడు గనుక అతని మూల్యం 1000 కోట్లు ఇచ్చి తల్లి కొడుకులను తన వెంట రమ్మన్నాడు. ఆ ఇల్లాలు తన భర్తకు ప్రదక్షిణం చేసి తన తల అతని కాళ్ల మీద పెట్టి ఏడుస్తూ,
ఎన్ని జన్మలకైనా ఈయనే నాకు భర్త కావాలి అంది. ఆమె రానున్న కష్టాలను ఎలా ఎదుర్కొంటుందో, తాను లేకుండా ఎలా బతుకుతుందో హరిశ్చంద్రుడు ఊహించలేకపోయాడు. తన కొడుకు తనకు దూరమవుతున్నాడన్నది హరిశ్చంద్రుని చాలా బాధించింది. రాజ్యం త్యాగం చేయటం కన్నా పుత్రత్యాగం చాలా దుర్భరంగా తోచింది. కొంతసేపు చూసి ఆ బ్రాహ్మణుడు తన బానిసలను కొట్టి లాక్కుపోతుంటే హరిశ్చంద్రుడు ఏమీ చేయలేకపోయాడు. అతని శోకం మిన్నుముట్టింది. ఆ స్థితిలో విశ్వామిత్రుడు శిష్యులతో సహా వచ్చి, అబద్ధం ఆడదలచకపోతే నా దక్షిణ నాకు ఇయ్యి అన్నాడు. హరిశ్చంద్రుడు తన భార్యను కొడుకును అమ్మిన తాలూకు ధనాన్ని విశ్వామిత్రుడికి ఇచ్చాడు. అది చాలదన్నాడు విశ్వామిత్రుడు. ఆయన సాయంకాలం దాకా మిగిలిన ధనానికి గడువు ఇచ్చి వెళ్ళిపోయాడు. హరిశ్చంద్రుడు తనను తాను అమ్ముకోవటానికి సిద్ధపడ్డాడు. ఇంతలో ఒక వికృతకారుడైన చండాలుడు అటుగా వచ్చి హరిశ్చంద్రుడితో, చూడు, నేను ప్రవీరుడనే చండాలుణ్ణి, నా కింద పనిచేస్తావా? శవాల మీద గుడ్డలు తీయటం ఆ పని అన్నాడు. నేను బ్రాహ్మణ క్షత్రియులకు మాత్రమే అమ్ముడుపోతాను అన్నాడు హరిశ్చంద్రుడు. అమ్ముడుపోతానన్నవాడికి ఇప్పుడు మాట తప్పిస్తున్నావు. అబద్ధం ఆడేవాడేది అనేక మార్గాలు అన్నాడు ప్రవీరుడు. అబద్ధం ఆడాననిపించుకోవడం కన్నా చండాలుడికి అమ్ముడుపోవటమే మేలనుకున్నాడు హరిశ్చంద్రుడు. ఇంతలో తన బాకీ వసూలు చేసుకోవటానికి విశ్వామిత్రుడు అక్కడికి రానే వచ్చాడు. ఇక హరిశ్చంద్రుడికి అమ్ముడుపోక తప్పలేదు. ఆ పరిస్థితిలో హరిశ్చంద్రుడు విశ్వామిత్రుడి కాళ్ల మీద పడి, స్వామి, మరొకరెందుకు, మీకే అమ్ముడవుతాను. మీ రుణం కింద నన్ను కొనుక్కొని మీ ఇష్టం వచ్చినట్టు నా చేత చేయించుకోండి అని ప్రాధేయపడ్డాడు. అలాగే, అయితే సరే అని విశ్వామిత్రుడు చండాలుడితో, ఈ మనిషి నాకు బానిస అయ్యాడు, కానీ నాకు ఇతడితో పనిలేదు, నాకు డబ్బు కావాలి, ఇతన్ని నువ్వు కొనుక్కో అన్నాడు. ప్రవీరుడు విశ్వామిత్రుడికి వేల కొద్ది రత్నాలు, ముత్యాలు, అంతులేని బంగారము ఇచ్చి హరిశ్చంద్రుని తన బానిసగా కొనుక్కున్నాడు. ఎలాగైతేనేం హరిశ్చంద్రుడికి రుణ విముక్తి కలిగింది. హరిశ్చంద్రుడు పారిపోతాడేమోనని చండాలుడు అతన్ని కట్టి మరీ తీసుకుపోసాగాడు. 4 రోజులు హరిశ్చంద్రుని కట్టి ఉంచి తర్వాత కట్లు విప్పి శవాల మీద గుడ్డలు తీసుకురావటానికి వినియోగించాడు ఆ చండాలుడు. ఊరికి దక్షిణాన శ్మశానం ఉంది. హరిశ్చంద్రుడు అక్కడికి వెళ్ళాడు. శవాలు వస్తూ ఉంటాయి. వాటి దహనానికి డబ్బు వసూలు చెయ్యాలి. రాత్రి పగలు వచ్చే శవాలను చూస్తూ ఉండాలి. ఇలా ఉండగా ఒకనాడు రోహితుడు తన యజమాని అయిన బ్రాహ్మణుడి కోసం సమిధలు ఏరుతూ ఒక పొట్ట ఎక్కి పాము కాటు తిని పడిపోయాడు. ఈ వార్త అతని తల్లికి చేరింది. ఆమె మతిపోయి ఏడుస్తూ కూర్చుంటే ఆమెను కొన్న బ్రాహ్మణుడు, బోలెడంత డబ్బు పోసి నిన్ను కొన్నది పని చేయటానికా, ఏడుస్తూ పొర్లిగింతలు పెట్టడానికా? లక్ష్మి వచ్చే వేళ ఏడుస్తావా అని తిట్టాడు. ఆ మాటలు విని అర్థం కాక ఆమె మరింతగా ఏడ్చింది. అయితే ఆ బ్రాహ్మణుడు అర్ధరాత్రి దాకా ఆమె చేత ఇంటి చాకిరి చేయించి గాని కొడుకు శవాన్ని చూసుకోవటానికి పోనివ్వలేదు. వెళ్ళేటప్పుడు ఆమెతో, నీ కొడుకును తెల్లవారే లోపల దహనం చేసి తిరిగిరా, ఆలస్యం చేశావో అని బెదిరించి అన్నాడు. అర్ధరాత్రి వేళ ఆమె కొడుకును వెతుక్కుంటూ బయలుదేరి రోహితుడి శవాన్ని చూసి గుండె పగిలేటట్లు ఏడవసాగింది. ఆమె వద్దకు తలార్లు వచ్చి, ఇది పిల్లల్ని చంపుకు తినేదిలాగా ఉంది, పిశాచి అని జుట్టు పట్టుకుని చండాల వాటికకు లాక్కుపోయి ప్రవీరుడితో, దీన్ని వధించు అని చెప్పాడు. వాడు తన బానిస అయిన హరిశ్చంద్రుని పిలిచి ఆమెను వధించమన్నాడు. హరిశ్చంద్రుడు తన భార్యను గుర్తించక తను చేయబోతున్న పనికి విచారిస్తూ, ఏమమ్మా, నేను నీ తల నరకబోతున్నాను అన్నాడు. అయ్యా, నా కొడుకు చనిపోయాడు, వాడిని తెచ్చి దహనం చేసిన దాకా ఆగు అందామె. హరిశ్చంద్రుడు సరేనన్నాడు. ఆమె వెళ్ళి కొడుకు శవాన్ని తెచ్చి ఏడుస్తూ కూర్చుంది. హరిశ్చంద్రుడు తన విధి చొప్పున శవం మీద బట్టలాగేశాడు. కానీ ఆమె తన భార్య అనని సంగతి క్రమంగా హరిశ్చంద్రుడికి స్ఫురించింది. అయితే ఆ చనిపోయిన కుర్రవాడు తన కొడుకే. అతను కూడా దుఃఖం ఆపుకోలేక ఏడవసాగాడు. అతను తన భర్తేనని ఆమెకు కూడా క్రమంగా తెలిసింది. తమ గతి చివరికి ఎలా అయింది ఇద్దరూ గ్రహించారు. హరిశ్చంద్రుడు కొడుకు శవాన్ని కౌగిలించుకొని మూర్ఛపోయాడు. తర్వాత తన పాటలన్నీ ఆమె తన భర్తకు చెప్పుకుంది. ఆమె అతన్ని తన విధి నిర్వర్తించమని, తన తల నరకమని అంది. కానీ హరిశ్చంద్రుడికి జీవితం మీద రోత పుట్టింది. అతను తన భార్యతో సహా కొడుకు చితి మీద కాలిపోవటానికి నిర్ణయించుకున్నాడు. చితి పేర్చి దాని మీద కొడుకు శవాన్ని ఉంచి భార్యాభర్తలు దేవిని ధ్యానించుతూ చితికి నిప్పు పెట్టుకోబోతుండగా బ్రహ్మ మొదలుగా గల దేవతలు ఇంద్రుడితో సహా వచ్చి తమను తాము తెలుపుకొని చనిపోయిన రోహితుడిపై అమృత వర్షం కురిపించారు. వాడు బతికి లేచాడు. ఇంద్రుడు హరిశ్చంద్రుని స్వర్గానికి ఆహ్వానించాడు. యముడు తానే చండాలుడి రూపం ధరించినట్లు హరిశ్చంద్రుడితో అన్నాడు. తర్వాత హరిశ్చంద్రుడు తన కొడుకును రాజుగా చేసి తాను తన భార్యతో ఇంద్రుడి వెంట స్వర్గానికి వెళ్ళాడు.
ఇలా హరిశ్చంద్రుని యొక్క కథ మహాదేవి యొక్క అనుగ్రహం వలన సుఖాంతమైంది. ఎన్ని కష్టాలు వచ్చినా చివరికి భార్యను బిడ్డను పోగొట్టుకున్న సత్యాన్ని వీడలేదు హరిశ్చంద్రుడు. దేవి అనుగ్రహం ఉంటే ఏదైనా సాధ్యమని మరొకసారి రుజువవుతూ ఉంది. తెలుసుకున్నారు కదండి దేవి భాగవత విశేషాలు. స్వస్తి.